మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. 2025వ సంవత్సరం ముగించబడుతుంది. ఈ సంవత్సరంలో ఏం జరిగింది, ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి, ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఈ సంవత్సరంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే వాటిని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. గతించిన వాటిని స్మరించుకుంటూ, గతించిన వాటి నుంచి మనం నేర్చుకుంటూ, వాటి యొక్క స్మృతుల నుండి మనం అధ్యయనం చేస్తూ, మనం అనుభవించిన ఆ జ్ఞాపికలు మనం గుర్తు చేసుకుంటున్న ఆ విషయాలను బట్టి ముందు ముందు ఎలా ఉండాలి, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాం, అలాగే ఈ కాలమంతా కూడా ఎలా గడిచిపోయిందో ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2025లో ఎంత చిత్రహింసలు, ఎంత బాధలు, ఎంత దాడులు ఎదుర్కొంటున్నప్పటికీ, మతహింస ఎదుర్కొంటున్నప్పటికీ దేశమంతా ఎక్కువగా ప్రార్థనా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చర్చెస్లో భారీగా ప్రార్థనా కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించబడ్డాయి. ఈ ఎక్కువ ప్రార్థనలో కూడా గడుపుతున్నారు. ఇక ప్రాముఖ్యంగా USCIRF అని మనకు తెలుసు, అంటే యుఎస్ కమిషన్ ఇన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అని చెప్పి 2025లో మార్చి నెలలో భారతదేశాన్ని కూడా CPC దేశంగా, అంటే కంట్రీ ఫర్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా, ప్రత్యేకమైన ఆందోళనకరమైన దేశంగా నియమించింది. మత కల్లోలతో, దుర్మార్గమైన జీవితాలతో ఇలాంటి కంట్రీస్ ఉంటాయి, దేశాలుంటాయి. ఆ జాబితాలోకి భారతదేశం కూడా వెళ్ళింది. క్రైస్తవులతో సహా మైనారిటీల మీద ఎక్కువగా దాడులు స్పష్టంగా భారతదేశంలో అవి పేర్కొంటూ కంట్రీ ఫర్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా ఇండియాను కూడా చేర్చడం జరిగింది. ఇక ఓపెన్ డోర్స్ పబ్లికేషన్ ప్రకారం ఇండియా 11వ స్థానానికి దిగజారిపోయింది. 2013లో 31వ స్థానం ఉండేది. అలాంటిది దరిద్రమైన, హీనమైనటువంటి దేశాల జాబితాలోకి 11వ స్థానంలోకి వచ్చేసింది. ఇలా భారతదేశానికి సంబంధించి అనేకమైన రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇలా 2025కు సంబంధించిన అప్డేట్స్ అనేవి మనం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. అవి కూడా నెలవారీగా మనం చూద్దాం. జనవరి 2025, జనవరి నెలలో 3 విషయాలు మాట్లాడదాం. జనవరి 30 తారీఖున కల్వరి టెంపుల్ చర్చిను కూల్చివేయమని ఆర్డర్స్ ఇచ్చారు గుంటూరులో. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నలుబూరులో కల్వరి టెంపుల్ను టార్గెట్గా చేసుకుని అక్కడ రాజకీయం చేసి మతోన్మాదులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇలా ఇష్యూ జరిగింది. దాని ద్వారా వాటిని కూల్చివేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆఫ్రికన్లో కూడా హింస బాగా పెరిగిపోయింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేటువంటి దేశంలో ఒక దారుణమైన సంఘటన. ఒక పెంతుకొస్తల్ చర్చిలో 70 మంది చర్చిలో చనిపోయి ఉన్నారు. రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం 70 మందిని శిరచ్ఛేదనం చేసి చంపేశారు. ఇస్లామిక్ స్టేట్గా మార్చాలని చెప్పి ADF అనే ఉగ్రవాదుల గ్రూప్ అనేది 70 మందిని చర్చిలో చంపేయడం అనేది ఆఫ్రికాలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న హింసకు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఇదే జనవరి నెలలో ఇంకొక విషయం లాస్ ఏంజల్స్ గురించి. జనవరి 7వ తారీఖున చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన విల్ఫైర్ అనేది చూడడం జరిగింది. అంత విధ్వంసకరమైనటువంటి మంటలు అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. 13,000కు పైగా నిర్మాణాలు నాశనం అయిపోయాయి. 180,000 మంది నివాసితులు ప్రభావితమయ్యారు. ఆ జోన్లో దాదాపుగా 29 మంది చనిపోయారు. అదే జనవరి 7వ తారీఖున టిబెట్లో భూకంపం కలిగింది. 7.1 తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది. 126 మంది చనిపోయారు. 338 మంది గాయపడ్డారు. ఇక ఫిబ్రవరి 2025 ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద దాడి చేయడానికి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని రేపి మార్చి 1వ తారీఖున మీటింగ్లో సోషల్ మీడియాలో రెచ్చగొట్టి దాదాపు 1,00,000 మందితో ఒక ర్యాలీ చేసి క్రైస్తవుల హింసాకాండకు ప్రేరేపించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దాని మీద ఆందోళనలు ఎక్కువ అవడంతో అది ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, సైలెంట్ అయిపోయారు. ఇక ప్రభుత్వ విధానాలతోనే చట్టపరమైనటువంటి హింసనే ప్రేరేపిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ రాజస్థాన్ కూడా. ఈ రాజస్థాన్ ప్రభుత్వం యాంటీ కన్వర్జన్ లా తీసుకొచ్చింది. మత మార్పిడి నిరోధక చట్టాల కింద తప్పుడు ఆరోపణలు పెరిగిపోయాయి. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అనేకమైన ఫేక్ కేసులు, అలాగే దాడులు, విధ్వంసాలు, సంస్థాగత వేధింపులు అన్నీ కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. అదే ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గందరగోళం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం ఫిబ్రవరి 10వ తారీఖున జిల్లా అధికారులందరికీ కూడా ప్రభుత్వ ఆమోదాల కోసం చర్చిలన్నింటినీ కూడా పరిశీలించాలి. చర్చిలన్నింటిలోనూ ఆమోదం ఉన్నదా లేదా, పర్మిషన్స్ ఉన్నవా లేవా, ఇలా ఒక ఆర్డర్ అనేది బయటకు వచ్చింది. ఆ డాక్యుమెంటేషన్ లేని, పర్మిషన్ లేని, ఇలా చట్టపరమైన విషయాలు లేనటువంటి చర్చిల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక జీవోను రిలీజ్ చేశారు. దాని మీద క్రైస్తవ సంస్థలు ఆరోపించడంతో, వాటిని సవాల్ చేయడంతో మార్చి 6వ తారీఖున ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. ఇక మార్చి 2025 మార్చి 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి జిల్లాలో 3 చర్చిలు ఆదివారం ఆరాధన సేవలు జరుగుతూ ఉన్నప్పుడు మతోన్మాదులు వాటి మీద దాడి చేసి విధ్వంసం రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేశారు. ఇక తర్వాత నాగపూర్ విషయానికి వస్తే, నాగపూర్లో చాలా దారుణమైనటువంటి హింస అనేది జరిగింది. 2025 మార్చి 17న మహారాష్ట్రలో కుల్దాబాద్ నుంచి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క సమాధిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ
హిందూ సంస్థలన్నీ కూడా నిరసన వ్యక్తం చేసి చాలా విధ్వంసాన్ని ప్రేరేపించారు. దానికి ఎఫెక్ట్ ఏంటి అంటే చావా అనేటువంటి ఒక మూవీ రావడం వల్ల చరిత్రను వక్రీకరించిన ఒక సినిమాగా దాన్ని చూడకుండా ఆ సినిమా కారణంగా చేసుకుని అనేకమైన దాడులు, సోషల్ మీడియాలో దాడులు, ఇలా ఔరంగజేబు సమాధిని తొలగించేటువంటి ఒక ఉద్యమాన్ని నడిపి చాలా హింసను ప్రేరేపించారు. ఇదే మార్చి నెలలో తెలుగు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ బాధపడిన ఒక సంఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. ప్రవీణ్ పగడాల గారు నేషనల్గా గుర్తింపు పొందినటువంటి ఒక ఎవాంజలిస్టు, క్రైస్తవ బోధకుడు, రచయిత. 2025 మార్చి 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద రాజమండ్రికి ప్రయాణమై దారిలో వెళ్తూ ఉండగా అనుమానాస్పదంగా మరణించారు. క్రైస్తవులందరూ కూడా ఏకమై దాని గురించి వివరణ కోరారు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత హైదరాబాద్లో అంత్యక్రియల ఊరేగింపుకు సుమారు 1,00,000 మంది పాల్గొన్నారు. ఈ కేసు నేటికి కూడా క్వశ్చన్గానే ఉంటుంది. కానీ బలవంతంగా ఒత్తిడి, రాజకీయ ప్రేరేపణ, మత ప్రేరేపణలు ఎక్కువ అవుతాయని చెప్పి అత్యంత త్వరితంగా దాన్ని క్లోజ్ చేశారు. ఇదే మార్చి నెలలో నైజీరియాలో జరిగిన అతిపెద్ద హింసాత్మకమైన సంఘటన జరిగింది. ఒకే దాడిలో 200 మందికి పైగా గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పులానీ వర్గం వారికి, క్రైస్తవ వ్యవసాయదారులకి మధ్య దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కొన్ని వివాదాలను బట్టి ఇలా చాలామంది నేటికి కూడా అలాంటి హింసలు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది చనిపోతూనే ఉన్నారు. వేలాదిగా ఆ మరణపు సంఖ్య పెరుగుతూనే ఉంది. దాడుల సమయంలో వందలాది మంది మహిళలు, చిన్నారులు కూడా కిడ్నాప్ అవుతూ ఉన్నారు. తరువాత ఏప్రిల్ 2025 ఈ నెలలోనే ఏప్రిల్ 21వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. తర్వాత క్రైస్తవ విద్యా సంస్థల మీద కూడా మతోన్మాదం విస్తరించింది. మితిమీరిన మతోన్మాదం క్రైస్తవ విద్యా సంస్థల మీద దాడి చేసేటువంటి పరిస్థితులు నేడు కూడా చూస్తాం. ముఖ్యంగా తెలంగాణలో కన్నేపల్లి గ్రామంలో మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక మిషనరీ సంస్థ, హిందూ క్రైస్తవులందరికీ కూడా విద్యనందించే సంస్థ, ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థ అయినప్పటికీ కూడా యూనిఫామ్ విషయంలో గొడవ చేసి పాఠశాల ఆస్తిని భౌతికంగా నాశనం చేసి, సిబ్బంది మీద దాడి చేసి, ఇలా స్కూల్ మీద, స్కూల్ యాజమాన్యం మీద 1000 మంది ఇలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. అదే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 22, 2025లో జమ్మూ అండ్ కాశ్మీర్లో బైసారన్ అనేటువంటి లోయలు, అంటే బైసారన్ మేడోస్లో పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్ ఊచకోత మన దేశాన్ని వణికించినటువంటిది. మరణించింది 26 మంది, దాంట్లో 25 మంది మన భారతీయులే. అక్కడ ఉన్నవారిని, టూరిస్టులను ఇక్కడ ఉన్నవారా కాదా, రిలీజన్ ఏంటి అని కనుక్కొని మరీ చంపినటువంటి ఘోరమైన సంఘటన అది. ఇక మే 2025 ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మే నెలలోనే నిర్వహించారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగానే మే 7వ తారీఖున ఇండియా ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రారంభించింది. అదే మే నెలలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే దేవునిలోకి వస్తారో, క్రైస్తువులుగా మారతారో, అప్డేట్ అవుతారో వారికి ఎస్సీ అట్రాసిటీ ఉండదని, ఎస్సీ రక్షణలు కోల్పోతారని, ఆ ప్రొటెక్షన్ చెల్లిందని మే 1వ తారీఖున తీర్పునివ్వడం జరిగింది. దళితులు, ఎస్సీలు, గిరిజనులు వీరి యొక్క ఫెయిత్ని ప్రభావితం చేసింది. వారి యొక్క రిలీజియన్ ఫ్రీడమ్ని అక్కడ జీరో చేసింది. సో ఇలా వీటిని ఉపయోగించి, తీర్పును ఉపయోగించి దాదాపు 313 సంఘటనలు కూడా జరిగాయి. అలా క్రైస్తవులను టార్గెట్గా చేసుకునే దాడులు కూడా జరిగాయి. ఇక అదే మే నెలలో మే 1 నుంచి అమల్లోకి వచ్చేటువంటి క్రైస్తవ మిషనరీలే లక్ష్యంగా చేసుకుని ఒక కొత్త నిర్బంధ చట్టాలు అమలు చేసింది చైనాలో క్రిస్టియన్స్ని టార్గెట్గా చేసుకుని, మరీ ముఖ్యంగా హౌస్ చర్చెస్ ఉంటాయి, హౌస్ చర్చెస్ని టార్గెట్గా చేసుకుని చట్టాలను తీసుకొచ్చింది చైనా. ఇక జూన్ 2025 జూన్ నెలలో సిరియా మారణ హోమం జరిగింది. సిరియాలో మారేలియస్ చర్చ్లో ఒక బాంబు దాడి జరిగింది జూన్ 22వ తారీఖున. గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అది. సాయంత్రం ఈవినింగ్ ప్రేయర్ జరుగుతున్న సమయంలోనే ఒక ఆత్మాహుతి బాంబు అనేది దాడి చేశారు. దాదాపు 30 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. తర్వాత అదే జూన్ నెలలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అనేటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ జూన్ 12వ తారీఖున అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ సమయంలో విచిత్రంగా అది కూలి పడిపోయింది. విమానంలో 229 మంది ఉన్నారు, 12 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఆ యాక్సిడెంట్లో 19 మంది చనిపోయారు. అలాగే ఇదే 2025 జూన్లోనే తీవ్రమైనటువంటి సైనిక ఘర్షణలు, యుద్ధాలు కూడా ఉక్రెయిన్కి, ఇజ్రాయెల్కి, హామాస్కి విపరీతమైన యుద్ధాలు కూడా చాలా కాలం పాటు జరగడం వల్ల అణుసౌకర్యాల మీద కూడా వైమానిక దాడులు నిర్వహించేటువంటి కార్యక్రమం ఇజ్రాయెల్ తలపెట్టింది. ఇక జూలై 2025 ఇదే జూలై నెలలోనే కేరళ సిస్టర్స్ ప్రీతి మేరీ అండ్ వందనా ఫ్రాన్సిస్ ఇద్దరు కూడా క్యాథలిక్ నన్స్ వీళ్ళని డర్గ్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే గిరిజన మహిళల్ని తీసుకొని అమ్మేస్తుందని చెప్పి, విమెన్ ట్రాఫికింగ్ చేస్తుందని చెప్పి వ్రాతపూర్వకంగా తల్లిదండ్రులు కూడా ఒప్పించి ఎంప్లాయ్మెంట్ కోసం పంపిస్తే వారి డాక్యుమెంటేషన్ ఉన్న తల్లిదండ్రుల కొటేషన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని మతోన్మాద గ్రూప్స్ ఫిర్యాదును అనుసరించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారు నిరపరాధులని చెప్పి వారికి బెయిల్ కూడా రావడం జరిగింది.
అదే జూలై నెలలో ఛత్తీస్గఢ్లో 6 పాస్టర్లను జైల్లో విపరీతంగా కొట్టారు. ఇక ఇదే జూలై నెలలో డూమ్స్డే ఫిష్ అని చెప్పి, ఓవర్ ఫిష్ అంటారు, ఇది డూమ్స్డే ఫిష్ అని చెప్పి ప్రపంచంలో అవి జరగబోతున్నాయి ఇవి జరగబోతున్నాయి అని, ఇది ఇంటర్నెట్లో చాలా బాగా వైరల్ అయిపోయినటువంటి ఒక సముద్రజీవి, ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది. రాబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి ఇలాంటి కథలకు ఊహాగానాలకు దారితీసిందే డూమ్స్డే ఫిష్ అనేది. ఇక ఆగస్టు 2025 ఒడిశాలో 70 మంది ఉన్మాదులు మతాధికారుల మీద, పాస్టర్స్ మీద కూడా దాడి చేశారు ఆగస్టు 6వ తారీఖున. ఇక ఇదే ఆగస్టు నెలలోనే ఆగస్టు 15వ తారీఖున ప్రొఫెసర్ ప్రకాష్ గంటెల గారు మరణించారు. ప్రసిద్ధ తెలుగు సువార్తికుడు, బైబిల్ ఉపాధ్యాయుడు ప్రకాష్ గంటెల ఆగస్టు 15 అర్ధరాత్రి మూత్రపిండాల సంబంధించిన వ్యాధితో పోరాడుతూ, అనేక సంవత్సరాలుగా పోరాడుతూ చివరికి కన్నుమూశారు. ఇదే ఆగస్టు నెలలో గాజాలో విపరీతమైన కరువు సంభవించింది. ఆహార భద్రతను పర్యవేక్షించే యునైటెడ్ నేషన్స్ కూడా వాటిని పర్యవేక్షిస్తూ వచ్చేది. అత్యంత వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. 5 లక్షల మందికి పైగా గాజా ప్రజలు ఆకలి, నిరాశ, మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదే ఆగస్టులో జరిగిన ఒక ప్రకృతి వైపరీత్యం ఆగస్టు 31న ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం కలిగింది. 2200 మంది పైగా చనిపోయారు, 3500 మంది గాయపడ్డారు. అలాగే కొండ చర్యలు విరిగిపడడం ద్వారా తారాసిన్ అనేటువంటి గ్రామం కూడా అక్కడ విపత్తుల్లో ఎదుర్కొంది. అక్కడ కూడా దాదాపు చాలామంది పౌరులు చనిపోయారు. ఇక సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ రాప్చర్ అని చెప్పి ఇటీవల యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ సెప్టెంబర్ 2025లో రాకడ జరుగుతుంది అనేటువంటి చాలా న్యూసెస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వేలాది మంది క్రైస్తవులు కలలు, దర్శనాలు చూశామని చెప్పి, దేవుడే చెప్పాడని చెప్పి వాదించారు. అది అబద్ధమని తర్వాత అందరికీ తెలిసింది. ఇక తర్వాత ప్రధానమైన ఒక విషాదకరమైన విషయం చార్లీ కిర్క్ హత్య. కన్జర్వేటివ్ క్రిస్టియన్ చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10వ తారీఖున ఊటా వ్యాలీలో అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ హత్య చేయబడ్డాడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏని స్థాపించినవాడు, రాజకీయాల్లో కూడా సువార్తను క్రైస్తవులుగా సమీకరించేవాడు, ప్రధానమైన ప్రబోధకుడిగా, ఒక ఎవాంజలిస్ట్గా వర్ణించబడ్డాడు. అమెరికా అంతా కూడా ఈ చార్లీ కిర్క్ కోసం, అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక మంది క్రైస్తవులు కూడా అతని మరణ వార్త గురించి బాధపడ్డారు. ఇక అదే సెప్టెంబర్ 8వ తారీఖున నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేకత సెగలు అనేవి, నిరసనలు అనేవి చెలరేగిపోయాయి. కనీసం 22 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. అత్యంత దుర్భరకరమైన రాజకీయ తిరుగుబాటుగాను, జంజీ ఉద్యమంగాను, జంజీ యువత చేసిన ఆ ఉద్యమం ద్వారా ఓలీ కూడా అక్కడ రాజీనామా చేశారు. అలా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రభుత్వ వ్యతిరేకమైన నిరసన అనేది నేపాల్ రాష్ట్రాన్ని చాలా వరకు కూడా ధ్వంసం చేసింది. ఇక అక్టోబర్ 2025 మొదటి 220 రోజుల్లోనే నైజీరియా అంతటా కూడా దాదాపు 7,000 మందికి పైగా క్రైస్తవులు చంపబడ్డారు. అంటే రోజుకు సగటున 35,000 మంది. డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 31వ తారీఖున నైజీరియాను మతపరమైన హింసకు, ప్రత్యేకమైన ఆందోళనకరమైన దేశంగా, అంటే కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా ప్రకటించాడు. బోకో హారం, అలాగే పులాని ఉగ్రవాదులు, ఇలాంటి తీవ్రవాద గ్రూపులు వేలాది మంది క్రైస్తవులను చంపడానికి, క్రైస్తవ వ్యవసాయ సంఘాల మీద ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు దాడులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి గురించి చర్చించింది. ఇక అదే అక్టోబర్లో జార్ఖండ్ రాష్ట్రంలో కొత్తగా డిజిటల్లో కూడా యాంటీ కన్వర్జన్ లా చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఆన్లైన్లో కూడా జరిగేటువంటి విశ్వాసాన్ని ఆన్లైన్లో చెబుతున్నా, వింటున్నా ఇలాంటి పరిస్థితిని యాంటీ కన్వర్జన్ లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక అదే అక్టోబర్లో అర్మేనియాలో ఒక సంక్షోభమే జరిగింది. ప్రపంచంలో పురాతనమైన క్రైస్తవ దేశం కలిగినటువంటి ఆర్మేనియా, క్రైస్తవ మతాన్నే తన రాష్ట్రమతంగా స్వీకరించిన ఆర్మేనియా ఇప్పుడు అత్యంత తీవ్రమైన మతస్వేచ్ఛ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇక్కడ రాజకీయ పరంగా ఉండడానికి చర్చిల మధ్య కూడా అక్కడ విభేదాలు ఎదుర్కొన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదే అక్టోబర్ నెలలో మహిళల వన్డే ప్రపంచ కప్ జరిగింది, ఇండియాలోనే జరిగింది. భారత జట్టు దక్షిణాఫ్రికా మీద విజయం సాధించింది. మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుని భారతీయులంతా కూడా గర్వించే విధంగా మహిళా క్రికెట్ జట్టు ఉన్నప్పటికీ ఫైనల్ కన్నా, క్రికెట్ కన్నా కేవలం సెంచరీ కొట్టి జట్టును గెలిపించినటువంటి జెమీమా రోడ్రిగ్స్ మీద యేసుక్రీస్తు నాకు సహాయం చేశారని యేసుక్రీస్తు పేరు చెప్పడంతో అన్నిటినీ విడిచిపెట్టి తనను విపరీతంగా ట్రోల్ చేశారు. మతోన్మాదం దేశంలో ఎంత విర్రవీగుతుందో ఇది ఎగ్జాంపుల్గా కనబడుతోంది. ఇక నవంబర్ 2025లో ఫ్రాంక్లిన్ గ్రహం గారి వీసాను రిజెక్ట్ చేశారు ఇండియా గవర్నమెంట్. నాగాలాండ్లో కోహిమాలో నవంబర్ 30వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక క్రిస్టియన్ మీటింగ్ అనేది జరగాలి. అమెరికా సువార్థికుడు రెవరెండ్ ఫ్రాంక్లిన్ గ్రహం గారి యొక్క వీసాను ఈ భారత హోంమంత్రిత్వ శాఖ నిరాకరించింది, ఆయన రానివ్వలేదు. ఇక డిసెంబర్ 2025 డిసెంబర్ నెలలోనే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో క్రిస్టియన్స్, హిందువుల మధ్య చాలా విపరీతమైనటువంటి ఉద్రిక్తతలు, చాలా గొడవలు తలెత్తాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గొల్లప్రోల్లో ఉన్న చర్చి దగ్గర దాడి చేయడం, వాటిని ఆటంకపరచడం,
అలాగే హిందూ క్రైస్తవుల మీద అక్కడ ఉద్రిక్తులు పెరగడంతో ఇక్కడ 2 చర్చ్లను కూడా ఆర్డీఓ గారు మూసివేశారు. క్రైస్తవ ప్రార్థనా సమయం జరుగుతున్నప్పుడు హిందూ సంస్థలు వచ్చి దాడి చేయడం, అల్లరి చేయడం, సౌండ్ తగ్గించమని, జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం, ఇలా దాడి చేస్తూ గుమిగూడుతూ ఉంటే క్రైస్తవ వాళ్ళు కూడా వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. హక్కులను పరిరక్షించడం కంటే, క్రైస్తవుల హక్కులు కానీ మానవతా విలువలు కానీ వీటిని పరిరక్షించడం కంటే మూసివేయమనే ఆదేశాలు అమలు చేయడానికి ప్రత్యేకమైన పోలీస్ బృందాలు, అధికారులు కూడా అక్కడ మోహరించారు. ఇక ఇదే డిసెంబర్ నెలలో క్రిస్మస్ కాలం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారు. ముఖ్యంగా పాస్టర్లకు 51 కోట్లు ప్రకటించారు. అంటే ఇప్పటివరకు నెలకు రావాల్సిన 5,000 కార్యక్రమాన్ని ఆయన ఒకేసారి ఆ ఫండ్ని రిలీజ్ చేశారు. ఇక ఇదే డిసెంబర్ నెలలో ఛత్తీస్గఢ్ జిల్లాలో కాంకర్ అనేటువంటి జిల్లాలో ఒక గుంపు క్రైస్తవ ఆచారాల ప్రకారం ఇక్కడ శ్మశానం ఇవ్వడానికి, ఖననం చేయడానికి అక్కడ డెడ్ బాడీని రప్పించకుండా క్రైస్తవులుగా మారారు అని చెప్పి వారి సమాధుల్లో కానీ శ్మశానానికి కానీ అనుమతించకుండా చాలా ఇబ్బంది పడినటువంటి విషయాలు కూడా దేశమంతా వైరల్ అయ్యాయి. ఇవే కాకుండా క్రిస్మస్లు రద్దు చేయడం, క్రిస్మస్ల మీద దాడి చేయడం, చర్చిల్లో ఆరాధనా స్థలాల్లో కూడా దాడులు చేయడం లాంటివి జరిగాయి. హరిద్వార్లో కూడా బ్రాహ్మణ గుంపు వచ్చి ఒక క్రిస్మస్ వేడుకలు రద్దు చేశారు. ఒడిశాలో కూడా క్రిస్మస్ క్యారల్స్ చేస్తున్నటువంటి వారిని వేధించారు. ముఖ్యంగా గాయకులను కూడా వేధించారు. కేరళలో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ క్రిస్మస్ ఆచారాలు పాటించకూడదని చెప్పి పాఠశాలలు క్రిస్మస్ కార్యక్రమాల్ని నిలిపివేశారు. అలాగే ఉత్తరాఖండ్లో గంగానది ఒడ్డున క్రిస్మస్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. ఇలాంటివి అనేకమైనవి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదే డిసెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు, 2 న్యాయమూర్తుల ధర్మాసనం బైబిల్ పంపిణీ చేయడం కానీ, ప్రకటించడం కానీ, క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడం కానీ అవేమీ నేరం కాదు అని చెప్పి స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం ప్రకారం బైబిల్ పంపిణీ చేస్తున్నారని, మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసి కేసు పెడితే అది నేరం కాదని చెప్పి దీనిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇలాంటి వాటిని తీసుకొస్తున్నారని గట్టిగా మందలించింది కూడా. అంతేకాదు ఇదే డిసెంబర్లో యూరోపియన్ పార్లమెంటు కూడా ఒక సమావేశాన్ని నిర్వహించింది. పెరుగుతున్నటువంటి పరిస్థితిని హైలైట్ చేయడానికి యూరోపియన్ పార్లమెంట్ ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక ఈ 4 దేశాల్లో కూడా దక్షిణాసియా అంతటా కూడా క్రైస్తవ సమాజాలు హింసను ఎదుర్కొంటున్నాయి. హింసను ప్రేరేపించేటువంటి దేశాలు ఇవి అని చెప్పి అలాంటి హింసా వివక్షత, దక్షిణాసియాలో జరుగుతున్న క్రైస్తవుల మీద హింస గురించి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని బ్రెజిల్స్లో డిసెంబర్ 4వ తారీఖున సమావేశం జరిగింది. వాణిజ్యపరంగా కూడా ఇలా హింసను ప్రేరేపించి క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని మత హింసను ప్రేరేపించే దేశాలతో కండిషనల్ వాణిజ్యాలు చేయాలని చెప్పి యూరోపియన్ పార్లమెంట్ తీర్మానించింది. ఇలా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఇలాంటి సంభవాలు, సంఘటనలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జరగడం జరిగింది. అయితే ఇంకా అనేకమైన ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి వాటిని మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఇవన్నీ అనుభవించాం. వీటితో పాటు బర్డ్ ఫ్లూ అని, HMPS వైరస్ అని, తర్వాత ఇంకా కొన్ని రోగాలు, అలాగే ఇంకా కొన్ని బాధలు, ఇంకా కొన్ని అణిచివేతలు, దాడులు, అలాగే ప్రభుత్వ విధానాలు అన్నీ కూడా మారుతున్నాయి. ఈ 2025వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో సానుకూలమైన పరిణామాలు ఏంటో తెలుసా? తెలుగు రాష్ట్రాల చర్చిలు ఆత్మీయంగా చైతన్యవంతులవుతున్నారు, సంస్థాగతంగా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు, అలాగే ప్రార్థనలో ఎక్కువగా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా హింసించబడుతున్నటువంటి విశ్వాసుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఇక సవాళ్ళు ఏంటి, ఎలాంటివి ఎదుర్కొంటున్నారు అంటే ఈ 2025లో ఇలాంటి ఉగ్రవాదులు, తీవ్రవాదుల దాడిని ఖచ్చితంగా ఎక్కువగానే జరుగుతున్నాయి. ప్రతీది కూడా మన సంఘం, మన ఇంటి వరకు కూడా వచ్చేసాయి. ఇలా 2025 అంతా చూసుకుంటే ఏం కనబడుతుంది? హింసలు, దాడులు, అణచివేతలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు ఇలాంటివే జరిగాయి. ఈ సంవత్సరం అంతా మన జీవితం అంతా సాఫీగా జరిగిపోయిందా? లేదు. మన వెనుక ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మనకు మాత్రం దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు, మనల్ని మాత్రం దేవుడు ముందుకు నడిపించాడు. అయితే బాధించబడుతున్నవారు, బాధ పెడుతున్నవారు ఎంతోమంది మధ్య మనం తిరుగుతూ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, మనల్ని నిలబెడుతూ వచ్చాడు. అంతేకాదు 2026లోకి మనం ప్రవేశపెడుతున్నప్పుడు, కొత్త సంవత్సరం మనం అనుభవిస్తున్నప్పుడు బలమైన, అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ విశ్వాసానికి సాక్షులుగా వాటి నుంచి ఓర్పు, సహనం నేర్చుకోవడంతో పాటు ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకోవాలి. జరిగిన గతం మనల్ని బలపరచడానికి, జరిగిన గతం అంతా మనల్ని ఇన్స్పైర్ చేయడానికి, జరిగిన గతాన్ని మనం ఒక పాఠంగా తీసుకుని జరగబోయేటువంటి జీవితంలో అడుగు పెడుతున్నప్పుడు మనం దాన్ని బలముగా బలపడాల, వాటి నుంచి మనం నేర్చుకోవాలా. ఇక 2026వ సంవత్సరంలో ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అనేకమైన ప్రకృతి విపత్తులు జరగవచ్చు, అనేకమైన దాడులు, హింసలు జరగవచ్చు. నేటి సంఘం నీ రాష్ట్రం, నీ జిల్లా, నీ గ్రామం వరకు వచ్చింది, నీ ఇంటి వరకు కూడా వచ్చే సంభవాలు కూడా రావచ్చు. అయితే
ప్రతిదాన్ని బలముగా ఎదుర్కోవడానికి, ప్రతిదాన్ని బలంగా తీసుకోవడానికి, దేవుని హస్తాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడానికి, ఆత్మీయ బలాన్ని స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి, అందరూ ఒక్కటవడానికి ఖచ్చితంగా మనకు ఈ పాస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సహాయం చేయడానికి దైవశక్తి మీకు ఉండాలంటే మనం గట్టిగా పట్టుకోవాలి. సో గతించినటువంటి ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు ప్రొటెక్ట్ చేశాడు, కాపాడాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలని కూడా సంరక్షించాడు, ఆదుకున్నాడు. అయితే జరిగిన వాటిలో మనకు బాధలు, ఇబ్బందులు, మన వరకు భార్య, పిల్లలు, భర్తలతో, అలాగే కుటుంబంలో కూడా అనేకమైన వివాదాల్లో, అనేకమైన చిక్కులు, అనేకమైన హింసలు, అనేకమైన విషయాలతో సతమతమవుతున్న జీవితాన్ని కూడా మనం అనుభవించే ఉంటాం. ప్రతిసారి కూడా మనం ఇలా అనుభవించి వాటి నుంచి మనం నేర్చుకుని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి సహాయము, దేవుని ఖచ్చితమైనటువంటి బలము మనకు ఎప్పుడూ ఉంటుంది. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలున్నా, మీ ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను, మీ సహాయాన్ని పంపించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహాఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.